ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాజీ సీఎం కేసీఆర్, మందకృష్ణ మాదిగ ప్రయత్నాల వల్లనే సాధ్యమైందని సండ్ర పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణను ఇరు రాష్ట్రాల సీఎంలు వీలైనంత త్వరగా పూర్తి చేసి ఎస్సీలకు తగిన న్యాయం చేయాలంటున్న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో మరింత సమాచారం మా జిల్లా ప్రతినిధి చిరారవి అందిస్తారు. 30 సంవత్సరాలుగా ధర్మ పోరాటం చేస్తున్న ఎస్సీ వర్గీకరణ సమస్యను సుప్రీంకోర్టు మొత్తం కూడా తీర్పునిచ్చింది. ఈ యొక్క తీర్పు పట్ల ఇక్కడ ఉన్నటువంటి సద్దుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటేరయ్య గారు ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు పట్ల తన స్పందన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, 30 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు ఈ తీర్పు పట్ల మీ స్పందన ఏంటి? 1994 జూలై 7వ తారీఖున ప్రకాశం జిల్లాలో మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ప్రారంభించబడిన ఈ వర్గీకరణ ఉద్యమం ఇవాళ ముగింపు పలికే విధంగా సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం 7 సభ్యుల ధర్మాసనం, బహుశా భారతదేశ చరిత్రలో ఇంత అంశానికి ప్రాధాన్యత ఉంది కాబట్టి ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు సీజే గారు, చండసూడు గారు వారు ఇలా ఏర్పాటు చేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క అఫిడవిట్ వేసి వర్గీకరణ న్యాయమైందే చేయాలని చెప్పి వేసినందుకు కూడా భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరం నుంచి 2004 అక్టోబర్ 5 వరకు వర్గీకరణని వారు అమలు చేశారు. సరే, ఆ రోజు జనాభా రాష్ట్రాలకు అధికారం లేదని చిన్న సాంకేతిక కారణంతో కొట్టివేస్తే ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటు చేసి తెలంగాణ అన్ని జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో తిరిగి ఏ జనాభా ఎంత ఉందో కూడా వారు ఆ రోజు చూసి ఈ రకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ సమస్యకు న్యాయం ఉంది కాబట్టి, ధర్మం ఉంది కాబట్టి అనేక కుట్రలు కుతంత్రాలు జరిగి ఉద్యమాన్ని చీల్చి చాలా రకాల ఎంఆర్పిఎస్లో ఈ వర్గీకరణ కొంత ఇబ్బంది జరిగినా అంతిమ విజయం ఈ సమస్య పట్ల న్యాయం ఉంది కాబట్టి చిత్తశుద్ధితో మొక్కవోని దీక్షతో వారు ప్రయత్నం చేయటం. కేసీఆర్ గారు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడిన తర్వాత తెలంగాణలో మొట్టమొదటి తెలంగాణలోనే ఈ సమావేశంలోనే తీర్మానం చేసి స్వయంగా ప్రధానమంత్రి గారిని కలవటం అనేక రాజకీయ పార్టీలు కూడా చేశాయి. ఈ సందర్భంగా నేను ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నా, కొత్తగా ఇంకా ఈరోజు కొంత అడ్మిషన్స్ మాత్రమే ఇంకా అడ్మిషన్స్ ఉన్నాయి, ఇంకా రిక్రూట్మెంట్ జరగబోతున్నాయి. వాటన్నిటిలో కూడా ఈ వర్గీకరణ అమలు చేసి ఏ వర్గానికి కూడా అన్యాయం జరగకుండా సుప్రీంకోర్టు తీర్పును యథాతథంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఈ వెంటనే నోటిఫికేషన్లో కూడా దీన్ని అమలు చేస్తామని చెప్పారు. దీని పట్ల కూడా మీ స్పందన? చెప్పడం కాదు, చేసి చూపించాలి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటే అమలు చేయాల్సింది ఎవరైనా. కాబట్టి అలా ఈ దయాదాక్షిణ్యాల మీదనో ఒకరి మెరిసి మీదన ఆధారపడి లేదు, సహజమైన న్యాయాన్ని కోసం అది వచ్చింది కాబట్టి అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. అమలు చేసే విధంగా కూడా చేయకపోతే ఉద్యమాలు జరుగుతాయి. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పుని ఏదైతే అమలు చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే ప్రజా ఉద్యమాలే వాటిని చేస్తాయని చెప్పేసి సండ్ర వెంకటేరయ్య గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99.